4,454 కోట్లు సంపాదించడానికి 5,747 కోట్లు ఖర్చు పెట్టారా? కేవలం 10 నిమిషాల్లో క్విక్ డెలివరీ చేసే సంస్థలు లాభాల్లో రావడానికి ఎంత సమయం తీసుకుంటున్నాయి? జెప్టో నుండి త్వరలో మరో అద్భుతమైన సర్వీస్ రాబోతోందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జెప్టో నుండి త్వరలో రాబోయే కొత్త సర్వీస్ ఏ? జెప్టో బైక్, బి జెప్టో కేఫ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్విక్ కామర్స్ విభాగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న జెప్టో 2024 ఆర్థిక సంవత్సరంలో 2 రెట్ల ఆదాయం పెంచుకొని అదే సమయంలో కంపెనీ నష్టాలను కొంతమేర తగ్గించుకుంది. జెప్టో ఆదాయం 2023 ఆర్థిక సంవత్సరంలో 2,026 కోట్లు ఉండగా 2024 ఆర్థిక సంవత్సరానికి 4,454 కోట్లకు పెంచుకోగలిగింది. జెప్టో పరిధిలోని డార్క్ స్టోర్ నెట్వర్క్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే వివిధ రకాలకు సంబంధించి 25,000 ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. జెప్టో ప్రస్తుతం 550 కంటే ఎక్కువ డార్క్ స్టోర్ల ద్వారా ప్రతిరోజు 7 లక్షలకు పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేస్తూ క్విక్ కామర్స్ విభాగంలో ముందు వరుసలో నిలుస్తోంది. ఇక 2024 ఆర్థిక సంవత్సరంలో సమాచార సాంకేతికతపై గతంలో కంటే పెంచి 116 కోట్లు ఖర్చు చేయగా అదే సమయంలో ప్రకటనలపై 303 కోట్లు ఖర్చు చేసింది. ఇక కంపెనీ వేర్ హోసింగ్ ఖర్చులు 493 కోట్లు కాగా డెలివరీ ఖర్చులు 580 కోట్లకు పెరిగింది. అన్ని కలిపి చూస్తే గత ఆర్థిక సంవత్సరం కన్నా 71% పెరిగి 3,350 కోట్ల నుండి 5,747 కోట్లకు చేరింది. ప్రస్తుతం జెప్టో రాబడి పెరగడంతో కంపెనీ నష్టాలు స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో జెప్టో ఆస్తులు 1,398 కోట్లకు చేరాయి. జెప్టో ఇటీవలే మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ నేతృత్వంలోని ఫండింగ్ ద్వారా 350 మిలియన్లను పొందింది. 2024లో మొత్తం 1.35 బిలియన్లను సమీకరించింది. దీనితో బ్లింకిట్ తర్వాత క్విక్ కామర్స్ విభాగంలో జెప్టో తన స్థానాన్ని పదిలం చేసుకోగా తర్వాత స్థానంలో స్విగ్గీ, ఇన్స్టామార్ట్ మార్కెట్ వాటాతో 3వ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ఆదిత్ పాలీచా నేతృత్వంలో త్వరలో 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్ జెప్టో కేఫ్ కోసం ఒక యాప్ ను కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇది స్విగ్గీ, బోల్ట్, స్విష్, జింగ్ ఫుడ్ మరియు బ్లింకిట్ యొక్క బిస్ట్రోకు ప్రధాన పోటీదారుగా ఉండబోతోంది. రాబోయే 2026 ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ లాభాల బాటలో పయనించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు జెప్టో వ్యవస్థాపకుడు ఆదిత్ పాలీచా తెలిపారు.